లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1953వ సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన చేసిన ప్రసంగము మార్క్స్ వార్త 12వ అధ్యాయం 41 నుండి 44 వరకు. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. యేసు కానుక పెట్టె ప్రక్కన కూర్చొని కానుక పెట్టెలో డబ్బు వేయుచున్న ప్రజలను గమనిస్తూ ఉన్నాడు. తమ్మును తాము మెచ్చుకొనుచు కానుకలను వేసిన ధనవంతులను ఆయన చూచాడు. దేవుని యొక్క గొప్ప ఉద్దేశాల కొరకు ఆ మేరకు ఇచ్చుటకు దేవుడు వారిని సాధ్యపరిచాడను కృతజ్ఞతతో కూడినటువంటిదిగా అది లేదు. విధవరాలి విషయమైతే గణిత శాస్త్ర పరిభాషలో ఆమె 100% ఇచ్చినది అని చెప్పుకోవచ్చు. అది ధనవంతులు ఇచ్చిన దానికంటే ఎంతో అత్యున్నతమైన భాగం. చూడవలసినది ఆమె చేయి కాదు గాని దాని వెనుకనున్న ఆమె హృదయము. ఆమె కోరిన దాన్ని చేయుటకు దేవునికి లంచాన్నిచ్చే వైఖరితో చేసినటువంటిది కాదు. దేవుడు ప్రత్యేకంగా విధవరాండ్రను జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఒక విధవరాలి యొక్క నూనెను ఒక దైవజనుడు హెచ్చింపు చేశాడు. విధవరాలు సాధారణంగా నిరీక్షణ లేనిదై దేవుని మీద ఆధారపడుటకు తలంచును. ఆమె పరిస్థితి దేవునికి చాలా అంగీకారమైన విరిగిన స్థితిని కలిగి ఉండుటకు వీలైనది. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనములో రాయబడి ఉన్నది. ఈ విధవరాలు కృతజ్ఞత గలది. దేవునిలో ద్వేషము గాని లేక కోపిష్టితనం గాని లేదు. ఆయన నమ్మదగినవాడు. ధనవంతులైన మనుషులు చాలా వ్యత్యాసమైన వైఖరిని కలిగి ఉండగలరు. వారి డబ్బు వారి స్వీయ తృప్తిలో చుట్టబడి దాని విలువను పోగొట్టుకొనును. దేవునికి మనిషి యొక్క ఐశ్వర్యం కంటే మనిషి ఎంతో విలువైనవాడు. నీ వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని మరియు బోధను దేవుడు లెక్కిస్తాడు. ఆయన విశ్వాసం కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. క్రైస్తవ గృహాల్లో ఎంతమంది యవన ప్రజలు త్వరగా మరణిస్తున్నారు? వారెన్నడూ దేవుని విషయమై జాగ్రత్త కలిగి ఉండలేరు. విశ్వాసమును వృద్ధి చేసుకోనలేదు. ఇప్పుడు రోగమును సరిచేసుకోనలేకపోతున్నారు. వారి మరణం ఎంత నష్టము! ఒక ధనవంతుని సామర్థ్యాలు ఎన్నడూ అభివృద్ధి చెందవు. ఒక ధనవంతుడు తన ఐశ్వర్యంలో పూడ్చబడినవాడు. అతనిలో దేవుడు పెట్టిన తలాంతులు లోకము యొక్క ప్రయోజనం కొరకు ఎన్నడూ వెలికి తీయబడలేదు. హడ్సన్ టేలర్ మరియు జాన్ వెస్లీ వారి ఆత్మీయ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. లోకమంతటికీ ఒక దీవెనగా ఉండునట్లు రుజువు చేశారు. ఎంతమంది ధనవంతులైన వారు దేవుని రాజ్యం కొరకు నిష్ప్రయోజకులుగా తయారయ్యారు? కొంతమంది వివాహం ద్వారా ధనాన్ని పొందుకుంటారు. కొంతమంది వారి స్వశక్తి ద్వారా ధనాన్ని సంపాదిస్తారు. వారి లక్ష్యము డబ్బు మరియు వారు పొందుకున్నది డబ్బునే. అవును, వారు దేవునికి డబ్బిస్తారు, అయితే వారు ఆయనకు చెందినవారు కారు. విధవరాలు సమస్తము దేవునికిచ్చింది. దేవుని మనస్సు ఎవరికి తెలియను? నీ కొరకు ఆయన ఎంత మేరకు ఇచ్చాడో నీకు తెలియనా? నీవు తెలుసుకున్నట్లయితే నీవు కూడా సమస్తం ఇస్తావు. నీవు కలిగి ఉన్న దాని నుండి నీవు ఏమీ లేని వానిగా చేసుకుంటావు. తొట్టిలోని ఆహారమును మరియు బుడ్డిలోని నూనెను ఖాళీ చేయమని ఒక విధవరాలతో దైవజనుడు చెప్పిన మాట ఇది. అదెట్లు మరలా నింపబడునో ఆమె చూచును. ఈ విధవరాలు మరి ఒక ఎక్కువైన గొప్ప అత్యవసరతను ఎదుర్కొనవలసి ఉన్నది. మరణము ఆమె కుమారుని మృంగనయున్నది. ఇటువంటి సమయంలో విధవరాలి ఇంటివైపు ప్రవక్త ప్రయాణం చేశాడు. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. మరణమును జీవములోనికి, దుఃఖమును ఆనందములోనికి మార్చుటకు ఏలియా అక్కడికి పంపబడినాడు. ఆమెకు ఉన్న వనరులన్నీ చివరి దశలో ఉన్నప్పుడు ఈ ఇంటికి ఆయన వచ్చాడు. అది దేవుని సమయము మరియు తనను తాను బయలుపరుచుకున్నటకు దేవుని యొక్క అవకాశం.
నీవు చూచుటకు దేన్నైనా మరియు ఆధారపడటకు దేన్నైనా కలిగి ఉన్నంత వరకు నీవు ఆ దిశ వైపు మాత్రమే చూస్తావు. ఈ విధవరాలి స్థానంలోనికి, ఆమె నిరీక్షణ లేని స్థితిలోనికి నీవు వచ్చినట్లయితే నీవు విధవరాలి యొక్క విరిగిన స్థితిలోనికి మరియు దేవుని యొక్క అవకాశమునకైన పరిస్థితికి వస్తావు. విధవరాలికి ఏ విధమైన భవిష్యత్తు లేదు. అయితే దేవుడు ఒక భవిష్యత్తును సృష్టించును. నీకు సహాయం చేయుటకు ఎవరూ లేనప్పుడు దేవుడు నీకు సహాయం చేయును. ఒకసారి సుందర్ సింగ్ తన మార్గాన్ని నుండి తప్పిపోయాడు. ఒక అరణ్యంలో నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. బయటకు వచ్చుటకు మార్గమును చూడలేకపోయాడు. అక్కడేమీ లేదు గాని చుట్టూ మైళ్ళ దూరం ఇసుక ఉన్నది. దేవుడు దాన్ని చూచాడు. ఇంతలో ఒక మనిషి సుందర్ సింగ్తో కలిసి నడుస్తూ మృదువైన సంభాషణలో గడిపాడు. తన అలసట అంతటి నుండి ఈ మాటలు అతను విడుదల చేశాయి. చాలా త్వరగా వారు ఒక గ్రామానికి వచ్చారు. ఆ మనిషి అదృశ్యమయ్యాడు. అది దేవుని ద్వారా పంపబడిన ఒక దూత అని సుందర్ సింగ్ నాకు తెలియను. నిస్సహాయములో మరియు నిరుత్సాహంలో ఉన్నవారిని దేవుని దూతలు గమనిస్తూ ఉన్నారు. ఎవరైనా నిరాశలో మరణించుటకు అనుమతించుట దేవుని చిత్తం కాదు. నీ కొరకు దేవుడు గొప్ప విషయాలు కలిగి ఉన్నాడు. నీవు నిరాశ స్థాయికి వచ్చినప్పుడు దాని అర్థమేమనగా నీవు దేవుని మహిమను చూస్తావు. నిన్ను నీవు దీనునిగా కాపాడుకో, దేవుని దీవెనలను మరియు అభివృద్ధిని చూస్తావు.